బాపట్ల జిల్లా వేమూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునః ప్రారంభించారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, ప్రజలను ఎండలో నిలబెట్టి సరుకులు పంపిణీ చేశారని విమర్శించారు. ప్రజల బాధలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేమూరులోని రేషన్ షాపుల్లో దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందించారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. మన షాపు మన రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో అమల్లో ఉన్నటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రేషన్ పంపిణీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. వాళ్ళ పార్టీ కార్యకర్తల దోపిడీకి, వాళ్ళ ప్రధానమైన నాయకుల దోపిడీకి ఇంటింటికి వాహనాల్లో సరుకులు పంపిణీ, రేషన్ పంపిణీ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ పథకం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇళ్ల దగ్గరికి వాహనంలో రేషన్ తీసుకెళ్లినప్పుడు లబ్ధిదారులు ఇళ్ల దగ్గరికి లేకుండా పోవటం, వారు ఏదో పనుల నిమిత్తం పనికి వెళ్లటం లేకపోతే ఊరెళ్ళటం జరిగితే వారికి సంబంధించి వారికి రావాల్సినటువంటి రేషన్ ని వీళ్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నటువంటి పరిస్థితి. వాహనాల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వ పెద్దలు మెక్కేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దోపిడీ తప్ప ఇంకోటి లేదు. అదేమంటే ఇంటింటికి రేషన్ ఇస్తున్నామని చెప్పి ఒక అబద్దాలని నమ్మబలడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల చాలా నష్టాలు జరిగినాయి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు ఇంటింటికి అందిస్తామని చెప్పి ఆఖరికి పెన్షన్ కూడా వాలంటీర్ లేకపోతే ఇవ్వలేము అనే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వాలంటీర్లు లేకుండా ఎంప్లాయీస్ ఇవ్వండి అని చెప్తే వాలంటీర్లు లేకపోతే అసలు ఆ వ్యవస్థే నడవదు.